ఏపీ పాలిటిక్స్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. విలీన గ్రామ పంచాయతీలతో పాటు పెద్దవాగు ప్రాజెక్టుతో సహా పలు అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే చర్చించారు. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్తో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు ఆయన. రైల్వే లైన్స్, నేషనల్ హైవేలపై చర్చించారు వీళ్ళిద్దరూ కూడా. ఏలూరు, కొత్తగూడెం, జగ్గయ్యపేట నేషనల్ హైవే పనులపై చొరవ చూపాలని చంద్రబాబును కోరారు తెలంగాణ మంత్రి. తిరుమలలో తెలంగాణ భవన్ కు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విలీన గ్రామ పంచాయతీలతో పాటు పెద్దవాగు ప్రాజెక్టు సహా పలు అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. రైల్వే లైన్లు, నేషనల్ హైవేలపై చర్చించారు. ఏలూరు, కొత్తగూడెం, జగ్గయ్యపేట నేషనల్ హైవే పనులపై చొరవ చూపాలని చంద్రబాబును కోరారు తెలంగాణ మంత్రి. తిరుమలలో తెలంగాణ భవన్ కు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏపీ సీఎం చంద్రబాబు అండ్ తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి మీటింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి. మేజర్ గా కూడా ఇటు హైవేస్ కు సంబంధించి సైతం మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ చర్చలో ఎటువంటి అంశాలపై వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ వచ్చింది? అప్డేట్స్ ఏంటి రాజేష్? సర్తాజ్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబుతో తాడేపల్లిలోని ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినట్టు కొన్ని సమస్యలను ఈరోజు చర్చించడానికి తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబుతో భేటీ అయినట్టు తెలుస్తుంది. దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే విలీన గ్రామ పంచాయతీ, దాదాపు 5 పంచాయతీలకు సంబంధించిన విలీన అంశానికి సంబంధించి ముఖ్యమంత్రితో చర్చించడానికి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబుతో భేటీ అయినట్టు తెలుస్తుంది. వాస్తవంగా 2014 విభజన సమయంలో అక్కడ తెలంగాణ ఆంధ్రకు సంబంధించినటువంటి బోర్డర్లు ఉన్నటువంటి 7 విలీన మండలాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం, తర్వాత అక్కడ ఈ 5 గ్రామాలు అంటే ఏటిపాక మండలం ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు, భద్రాచలానికి ఒక 10-15 కిలోమీటర్ల దూరం మాత్రం ఉన్నారు. కానీ వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు. ఆంధ్ర సరిహద్దులు ఉండడంతో ఆంధ్రాకు సంబంధించిన పౌరసత్వాలు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రాన్ని చేరుకోవాలన్నా అటు రంపచోడవరం కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి ఉండడం, విద్య, వైద్యం, అదేవిధంగా కళాశాలకు సంబంధించిన అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే 5 గ్రామాలకు సంబంధించినటువంటి విలీనానికి సంబంధించిన అనేక సంవత్సరాలకు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగానే ఆ 5 గ్రామాల విలీనానికి సంబంధించి ఏటిపాక మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాల విలీన అంశానికి సంబంధించి ముఖ్యమంత్రితో తుమ్మల నాగేశ్వరరావు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. వాటితో పాటు తెలంగాణ, ఆంధ్ర సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టు ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టు 2024 సమయంలో వరదల్లో కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో దాని మరమ్మతులకు సంబంధించిన వ్యవహారం ఎప్పటికీ కొలిక్కి రాలేదు. తెలంగాణ, ఆంధ్ర సంయుక్తంగా ఉన్నటువంటి ఆ బార్డర్ 2 రాష్ట్రాలు కలిపి ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు కొట్టుకుపోవడం, దానికి మరమ్మతులకు ఇప్పటి వరకు నిధులు ఆంధ్రప్రదేశ్ నుండి కేటాయింపులు జరగకపోవడం పైన ఈరోజు ఆ అంశం మీద కూడా ముఖ్యమంత్రితో తుమ్మల నాగేశ్వరరావు చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. వాటితో పాటు హైవేస్కి సంబంధించి ఇప్పటికే ఖమ్మం నుంచి అటు మొత్తం ఏలూరు, అదేవిధంగా తూర్పుగోదావరి వైపు నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే వెళుతున్న నేపథ్యం, వాటితో పాటు ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలోని వైరా నుండి జగ్గయ్యపేట వరకు ఒక నేషనల్ హైవే ఉంది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఈరోజు సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు తిరుపతి దేవస్థానం సంబంధించి తిరుమలలో 5 ఎకరాల స్థలం తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన అంశం మీద ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం కనబడుతుంది. రెండోది, చంద్రబాబు, తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పనిచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా పనిచేశారు. తర్వాత విభజన తర్వాత పరిణామాలు మాటాయి. ఈ నేపథ్యంలో ఈ కలయిక పొలిటికల్గా కూడా చర్చకు దారితీస్తుందని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు చాలా సంవత్సరాల తర్వాత ఒక అఫీషియల్గా ఆయన మంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబుని కలవడం ఒకవైపున తెలంగాణ ఇష్యూస్తో పాటు రాజకీయంగా కూడా కొంత చర్చకి అయితే దారితీస్తుంది. రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్న ఒక ప్రచారం కూడా నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక పావుగంట ముందే ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. డిన్నర్ మీటింగ్ కూడా ఉందంటున్నారు. డిన్నర్ చేసిన తర్వాత తుమ్మల
తుమ్మల నాగేశ్వరరావు తిరిగి ఖమ్మం వెళ్లే అవకాశం కనబడుతుంది. మరి ఇప్పుడు ప్రధానంగా 5 గ్రామ పంచాయతీ విలీన అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సింది. ఎందుకంటే అది పూర్తిగా 7 మండలాలు పోలవరం సంబంధించినటువంటి 7 మండలాలు విలీనం జరిగినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆ ఇష్యూని అంతా కూడా సార్ట్అవుట్ చేసింది. ఇప్పుడు విలీన గ్రామాలకు సంబంధించిన విషయంలో కూడా కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2 రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటే 5 గ్రామాల విలీనం సంబంధించిన ప్రక్రియ పూర్తి అవకాశం ఉంది. వాటితో పాటు ఇంతకుముందు చెప్పుకున్న పెద్దవాగు ప్రాజెక్టుతో పాటు నేషనల్ హైవేస్, అదేవిధంగా రైల్వే లైన్కు సంబంధించినటువంటి అటు తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి వస్తున్నటువంటి కొత్త రైల్వేకి సంబంధించిన అంశాల మీద కూడా ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది. మీటింగ్ అయిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో కూడా బ్రీఫ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. చూడాలి మరి కాసేపట్లోనే తుమ్మల నాగేశ్వరరావు మీటింగ్ అనంతరం బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాలు కాకుండా ఇంకా కొత్త అంశాలు ఏమైనా 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఏమైనా చర్చించారా, లేకపోతే రాజకీయ అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయనేది మరి కాసేపట్లో తెలుస్తుంది సర్తాజ్. అయితే రాజేష్, దీనికి సంబంధించి ఇటు ఏపీ సీఎం చంద్రబాబు ఎలా రియాక్ట్ అయ్యారు అని అనుకోవచ్చు? పాజిటివ్గా రియాక్ట్ అయ్యారా? అట్ ద సేమ్ టైం ఈ హైవేస్కు సంబంధించి ఎప్పటి నుండి పనులు స్టార్ట్ చేసే అవకాశం ఉందనుకోవాలి రాజేష్? అంటే ఆ హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. కొంత ల్యాండ్ ఎక్విజిషన్ ఉమ్మడి ఇటు ఆంధ్రప్రదేశ్ జగ్గేపేట నుండి అటు తెలంగాణలో వైరా వరకు ఈ జాతీయ రహదారి వెళుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్నటువంటి కొంత ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటితో పాటు విలీన గ్రామాలకు సంబంధించి 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే 7 మండలాల విలీనానికి సంబంధించిన అంశంలో కేంద్రం నుండి స్పష్టత తీసుకున్నారు. ఆ విలీన మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తేనే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని మోడీతో చెప్పిన సందర్భంలో ఆ విలీన ప్రక్రియ కొనసాగిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేశారు సీఎంగా. అయితే ఇప్పుడు ఆ 7 మండలాల్లోని ఏటిపాక మండలం ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలు చాలా క్లోజ్గా తెలంగాణకి భద్రాచలం చాలా దగ్గరగా ఉంటున్నారు. ఏది కావాలన్నా విద్యా వైద్యం ఏది కావాలన్నా వాళ్ళు తెలంగాణలోనే భద్రాచలం వెళ్తారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పౌరులుగా ఉండడం, ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అన్నీ ఉండడం కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రిని కోరే అవకాశం కనబడుతుంది. ఈ అంశాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి తీసుకువెళ్ళిన తర్వాత విలీన ప్రక్రియకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సర్తాజ్. థ్యాంక్ యూ రాజేష్.